ఈరోజు మీ కుటుంబంలో కూడా ఇదంతా ఇలాగనే వస్తుంది తరతరాలు అంటే మీ కుటుంబం చూడండి. ఒక మర్మము, అపవాది ఎట్లా అంటే రీజన్స్ పైన, ఏరియాస్ పైన అధికారం ఎలాగుంటుందో, మనుషులు మట్టి నుండి చేయబడ్డారు కాబట్టి మట్టి పైన కూడా వాడికి అధికారం ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీ అంతటిని కూడా వాడి గ్రిప్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ ఫ్యామిలీ అంతా అదే టార్చర్ అనుభవిస్తున్నారు అని అంటే, ఎందుకంటే అపవాది మన వీక్నెసెస్ మీ తల్లిదండ్రులకి తెలియదేమో, మీ బంధువులకి తెలియదేమో మీ వీక్నెసెస్, కానీ అపవాది స్టడీ చేస్తాడంట. అసలు ఎవ్వరు స్టడీ చేయరంట మన గురించి. ఏ సైకాట్రిస్ట్ కూడా స్టడీ చేయడండి మన వీక్నెసెస్ ఏంటో, మనకి ఎక్కడ కోపం వస్తుందో, మనకి ఎక్కడ బాధ కలుగుతుందో అవన్నీ స్టడీ చేసి వీక్నెసెస్, బలహీనతలు అన్నీ స్టడీ చేసిన తర్వాత ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఎక్కడ బాధ పెట్టాలని కరెక్ట్ టైం చూసి చేస్తాడంట. అపవాది చాలా సిస్టమాటిక్ అండి. ఆలయంలో సిస్టమాటిక్ ఉండదు, స్ట్రాటజీస్ ఉండవు. కానీ అపవాది చాలా స్ట్రాటజిక్, చాలా సిస్టమాటిక్. అది మనకు అర్థం కావట్లేదు. ఒక టైంలో, ఒక పాయింట్లో ఎక్కడ మనకి బాధ అక్కడే కొడతాడు. అది సిస్టమాటిక్గా ప్లాన్ చేసి వాడు అనుచరులని, వాడితో పాటు చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి కదా, మళ్ళీ ఇలాగా బాధ పెట్టాలని పంపిస్తాడంట. అపవాది బాగా స్టడీ చేస్తాడని చెప్పాను కదా. మీ బాల్యము స్టడీ చేస్తాడు, మీ కాలేజ్ డేస్ స్టడీ చేస్తాడు, మీకు ఏది వీక్నెస్ స్టడీ చేస్తాడు. అందుకని చూడండి, దావీదుని చూసినట్లయితే, దావీదు తెలుసు కదా, దావీదుని చూసినట్లయితే హీ సఫర్డ్ లాట్. ఏంటి సఫర్డ్ అంటే వ్యభిచారపు ఆత్మ. అవును, ఆయన దేవునికి ఇష్టమైన హృదయానుసారమైన వ్యక్తియే, కానీ కార్నెల్. ఏది చేయొద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నానో ఒక పక్కనేమో దేవుని గురించి లాగుతా ఉంటే, దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని, ఇంకో పక్కన శరీరేచ్ఛలు లాగుతా ఉంది. ఆ వ్యభిచారపు ఆత్మ ఆయనతో ఆగిపోలేదండి. గమనించినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మీరు ఇది చాలా ప్రశస్తమైనది, జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యభిచారపు ఆత్మ అక్కడితో ఆగిపోలేదు. డేవిడ్ లవ్డ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ హిస్ హార్ట్, బట్ హీ స్టిల్ హ్యాడ్ అ వీక్నెస్. అండ్ ద ఎనిమీ నోస్ యువర్ వీక్నెస్. మీ బలహీనత ఏంటో బాగా తెలుసు. అందుకని అక్కడే అట్లాంటి సిచ్యువేషన్ సెటప్ చేస్తాడు. ఇప్పుడు దావీదుకి ఆ వీక్నెస్ ఉందని తెలుసా లేదా? దావీదు గతం అంతా రాయలేదు, బట్ ఐ బిలీవ్ దట్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ వీక్నెస్ ఇన్ హిమ్. ఆ వీక్నెస్ ఉన్నప్పుడు బాగా స్టడీ చేసిన అపవాది ఏం చేస్తాడు, కావాలని ఆ సందర్భాన ఆయన యుద్ధము వెళ్ళని రోజుననే ఆవిడ స్నానం చేయటము అదంతా సెటప్ చేసింది ఎవరు? చేశాడు. అక్కడ వీక్ అయ్యాడు, ఓడిపోయాడు, వ్యభిచారంలో అయ్యాడు, వ్యభిచారంలో మునిగిపోయాడు, దాని తర్వాత హంతకుడుగా మారాడు. ఇవన్నీ జరిగింది. అక్కడితో ఆగిందంటారా? నో. దాని తర్వాత తన కుమారుడు అమ్నోను తన సొంత కుమార్తె తామరిని ఏం చేస్తారు? మానభంగం చేస్తాడు. అది అంతటితో ఆగిందంటారా? మరలా దాని తర్వాత అబ్సలోము ఉంటాడు. ఏంటి అబ్సలోము ఏం చేస్తాడు? తండ్రి యొక్క ఉపపత్నిలతోటి వ్యభిచారం చేస్తాడు. అంత మాత్రమే కాక నాకు గొప్ప కావాలి, నేను రాజును అవ్వాలి అని చెప్పి ఏం చేస్తాడు? అధికార దాహము, జీవపు డంబం కనిపిస్తుంది, వ్యభిచార ఆత్మ కనిపిస్తుంది, శరీరాశ, నేత్రాశ అన్నీ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారండి, దావీదులో నా వీక్నెస్ అమ్నోన్లో వచ్చింది, అబ్షలోంలో వచ్చింది. అబ్షలోంతో తాగింది అంటున్నారా? ఎవరిలో వచ్చింది మరలా? సొలొమోను. ఎంతమంది భార్యలండి, ఎంతమంది భార్యలు పెట్టుకున్నాడు. ఆ వ్యభిచారపు ఆత్మ పోలేదు. దావీదు కనీసము దేవుని శక్తితోటి జయిస్తూ వచ్చాడేమో, కానీ ఈ అమ్నోను, అబ్షాలోము, సొలొమోను జయించలేకపోయారు. సొలొమోను 700 మంది భార్యలు సరిపోక 300 మంది ఉపపత్నిలు, కాంక్యుబైన్స్ని పెట్టుకున్నాడు. అంటే ఎందుకు? దాహము తీరట్లే. ఆ వ్యభిచారపు ఆత్మ తరతరాలుగా వెంటాడుతానే. ఈరోజు మీ కుటుంబంలో కూడా చెప్పొచ్చు, మా తాతయ్యకు ఉంది, మా అమ్మమ్మకు ఉంది, మాకు ఇది ఉంది, అవన్నీ మాకు ఇప్పటికే వస్తుంది, ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. అంటే ఇట్ ఈస్ ద డీమన్ ఇన్ ద రీజియన్, డీమన్ ఇన్ ద ఫ్యామిలీ. అర్థమవుతుందా? ఆ దురాత్మ ఏలుతున్నాడండి. ఆ దురాత్మ మీ కుటుంబంలో, మీ తరములో ఏలుతున్నాడు. అందుకనే అపవాది కాడి ఈరోజు విరగొట్టబడాలి. హల్లెలూయా. అట్లనే చూస్తాం అబ్రహాము జీవితంలో. అబ్రహాము అబద్ధం ఆడతాడు. ఏమని? తిను నా భార్య కాదు, నా సహోదరి. ఇంకా దేవుడు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ రాజు తనతోటి వ్యభిచారం చేస్తుండేవాడు. కానీ అబ్రహాం ఆడిన అబద్ధం బట్టి ఏమైంది తెలుసా అండి? ఇస్సాకు కూడా అదే ఆడాడు. ఏంటది? రెబెకా నా చెల్లి అని అబద్ధం ఆడాడు. చూసారా? అబ్రాహం ఆడిన అబద్ధము అక్కడేమంటాడుతుంది? అబద్ధం ఆడే దురాత్మ ఆ రీజియన్లో, అంటే ఆ స్థలంలో, వారి తరములో వెంటాడుతుంది. అదే రీతిగా చూసినట్లయితే రెబెకా చాలా మోసగత్తె, అవునా కదా? ఏం మోసం చేస్తుంది?
చిన్నప్పటి నుండే మోసం స్టార్ట్ చేసింది. ఆ చిన్నప్పుడు మోసం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. ఆ యాకోబు నుండి వచ్చిన మోసం ఆ కుమారులకు వచ్చిందా లేదా? ఏమొచ్చింది? ఆ కుమారున్న యోసేపుని అమ్మేస్తారు, కానీ చెప్పింది ఏంటి? ఇది చంపేసింది. మీకు ఎందుకు ఇంత ఇంత క్లియర్గా ఇంత పూసగుచ్చినట్టు చెప్తున్నానంటే, ఇట్లా అబద్ధం ఆడే ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, త్రాగుడు ఆత్మ, ఇవన్నీ కూడా ఒక తరము అట్లా వెంటాడుతూనే ఉంటుంది. దావీదు జీవితంలో వ్యభిచారపు ఆత్మ, అబ్రహాము జీవితంలో ఇదేంటి అబద్ధం ఆడే ఆత్మ, రెబెకా యాకోబు జీవితంలో మోసపుచ్చి ఆత్మ. ఏ ఆత్మకి మీ కుటుంబాన్ని వెంటాడుతుందో మీకు బాగా తెలుసు. అందుకనే కొంతమంది వ్యభిచారపు ఆత్మ, లేకపోతే డివోర్స్, మా తల్లిదండ్రులు డివోర్స్ ఇచ్చుకున్నారండి, లేకపోతే మా ముత్తాతలు డివోర్స్ ఇచ్చుకున్నారండి, వేరే ఇదేంటి అఫేర్స్, ఇల్లిసిట్ అఫేర్స్ పెట్టుకున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మా భర్త కూడా అలానే మారిపోయాడు, మా తండ్రిలు కూడా అలానే మారిపోయారు. ఎందుకు అని అంటే ఆ ఇల్లిసిట్ అఫేర్స్ చేసే ఆత్మ వెంటాడుతోంది. Why I'm telling all of this? This is a demon that is taking hold of your family. ఒక దుర్గముగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మీ జీవితంలో మారిపోయింది. ఈ స్ట్రాంగ్ హోల్డ్ నుండి విడుదల కావాలంటే దేవుడికి మీరు కావాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? Can you be the one to stand in the gap and say, I will fight for my family? నా కుటుంబం కోసం నేను పోరాడతాను, నా కుటుంబం, నా వచ్చే తరం కోసం నేను పోరాడతాను. అవును, ఈ అన్య దేవతలను పూజించేది వెంటాడుతూనే ఉంది, ఈ మూఢనమ్మకాలతో కూర్చున్నది వెంటాడుతూనే ఉంది, ఈ సిద్ధాంతంతో కూడిన భక్తిని వెంటాడుతూనే ఉంది. ఐ నీడ్ డెలివరెన్స్ అన్నవారు ఉంటే చేతులెత్తి, దేవా నాకు విడుదల కావాలయ్యా, మా కుటుంబంలో విడుదల కావాలయ్యా. ఇది చూడండి, పేదరికం అనే ఆత్మ చాలా మందిని వెంటాడుతుంటుంది, వ్యభిచారపు ఆత్మ వెంటాడుతూ ఉంటుంది, ఇంకా ఇన్సెక్యూరిటీ, లో ఎస్టీమ్, చాతగానితనం, ఇంకా నాకు అవ్వదులే, ఇంకా నేను కేపబుల్ కాదులే అనే భయముతో కూడిన ఆత్మ చాలా మందిని వెంటాడుతున్నాను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఏ ఆత్మ అయితే ఫిలిప్పుని సమరయ ప్రాంతానికి నడిపించిందో అదే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఈరోజు జోక్యము చేసుకొని ఆ ప్రాంతం అంటే ప్రాంతము కాదు, ఇందాక చెప్పినట్టు రీజన్ అంటే ఇట్ కుడ్ ఆల్సో బి యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం కూడా కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతి అయితే ఫిలిప్ని పంపించాడో అదే పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంలో జోక్యం చేసుకొని ప్రతి అపవాది కాడిని విరగొట్టును గాక. ప్రతి అపవాది కాడి విరగాల్సింది. ఈరోజు మీరందరూ ఒక మిషన్లో ఉండారండి. లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం అని అంటే, నేను నా కుటుంబం కోసం నేను చెప్పాను, మొదట్లోనే చెప్పాను, కొన్ని ప్రార్థనలు అంత సులువుగా జవాబులు దేవుడు ఇచ్చినప్పటికీ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనము పోరాడాల్సింది ఉంది. ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం అంతా రక్షించబడాలి, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, నా భర్త ఈ త్రాగుడు నుండి విడిపించబడాలి, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నారండి. ఈ స్థితిగతులు మారాలి. ఈ తరం నుండి జనరేషనల్ సైకిల్, జనరేషనల్ కర్సెస్ దీంతో ఇంకా ఆగిపోవాలి అని ఆశ నాకు ఉందన్నవారు ఉంటే చేతులు చూపిస్తారండి. నాకు తెలుసు అది, lot of us have this insecurity feeling, lot of us have this jealousy. తల్లికుండే అదే ఈర్ష నాకు వచ్చింది. నేను ఎంత అనగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నాకు ఆగట్లేదండి. ఇట్ ఈస్ బికమ్ అసలు చాలా ఇంజెక్ట్ చేయబడింది నా హృదయంలో. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఆ ప్రతి స్ట్రాంగ్ హోల్డ్, ప్రతి దుర్గం దేవుడు విరగొట్టాలని ఆశపడుతున్నాడు. కానీ మీరందరూ ఒక లక్ష్యంలో ఉండాలి, ఇంతటితోటి ఇది ఆగిపోవాలి, ఇంతటితోటి ఈ అపవాది దాడి ఆగిపోలే. యోహాను పేతులు చెప్పాడు, నువ్వు ఈ దురాత్మలు నీతో పాటు నాశనం అవును కాక, నీతో పాటు ఈ డబ్బులు నాశనం అవును కాక. మీరు చెప్పాలి, ఈ దురాత్మలు ఇప్పుడుతోటి నాశనం అవును గాక. ఇంకా రాకూడదు, ఇక్కడనే విడిచిపోవాలి, ఇక్కడనే వెళ్ళిపోవాలి. లైవ్లో చూస్తున్నారు, మీ ఇంట్లో, మీ గృహంలో దురాత్మలు తాండవం చేస్తున్నట్లయితే ఈ దురాత్మలు ఇక్కడితో నశించిపోవాలి. ఆ పేతురు, యోహాన్లో ఉన్న ఆత్మ, ఫిలిప్లో ఉన్న ఆత్మ ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి ప్రాంతంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో జోక్యం చేసుకొని దూరి దేవుని ఆత్మకార్యము బలముగా జరిగించాలని ఆశ ఉన్నట్లయితే మనం అందరం లేచి నిలబడతామండి. దేవా, నేను నా కుటుంబం అంతా కూడా యెహోవానే సేవిస్తాము.